ఇరు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే వాణిజ్య పంట పత్తి. పత్తి దాదాపు 6 నెలల పాటు సాగయ్యే దీర్ఘకాలిక పంట. అంతేకాక వర్షాకాలంలోనే ఈ పంటను సాగు చేయడం, వరుసల మధ్య ఎడం ఎక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల రకరకాల కలుపు మొక్కలు సమస్యగా మారతాయి. కలుపు మొలవక ముందు, కలుపు మొలిచాక వాడదగ్గ కలుపు మందులు ఈ మధ్యకాలంలో అందుబాటులోకి వచ్చాయి. వీటిలో గడ్డి జాతికి, వెడల్పాకుకు, తుంగకు మందులున్నాయి. కేవలం కలుపు రసాయనాలనే వాడటం కాకుండా అంతర కృషి, అంతర పంటల సాగు వంటి ఇతర పద్ధతులకు ప్రాధాన్యమివ్వాలి. పత్తి పైరులో కలుపు జాతులను బట్టి సిఫార్సు చేస్తున్న కలుపు మందుల గురించి హైదరాబాద్లోని విశ్రాంత కలుపు నిపుణులు డాక్టర్ ఏ సుబ్రహ్మణ్యేశ్వరరావు నుంచి తెలుసుకుందాం. ఈ ప్రత్తిని ఇప్పుడు రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా ఉంది. కొన్ని ప్రాంతాలు విత్తనేస్తున్నారు, కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ విత్తి ఉన్నది. కలుపు అనేది కూడా ముఖ్యమైనటువంటి సమస్య. ఈ ప్రత్తి కనుక చూసుకుంటే ఇందులో కలుపు రావడానికి కారణాలు చూసుకుంటే ఏంటంటే, ఒకటి వరుసల మధ్యన ఎడం ఎక్కువగా ఉంటాం. రెండోది ఏంటంటే ప్రత్తి ప్రాథమిక దశలో చాలా నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. మూడోది ఏంటంటే కారణం అవసరానికి మించి ఎరువులు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ 3 కారణాల వలన మనకి ప్రత్తిలో ఈ కలుపు యాజమాన్యం అనేది చాలా ఇది. ఇక్కడ కూడా గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా చూసుకుంటే మనకి ఈ చిప్పెర గడ్డి కానివ్వండి, గరిక, అట్లాగే రెల్లు గడ్డి కానీ ఇటువంటి రకరకాల మొండి జాతి మొక్కలు, ఊద, ఇవన్నీ కూడా దోమకాల గడ్డి, నక్షత్ర గడ్డి, గడ్డి జాతి మొక్కలు, తుంగ కూడా వస్తూ ఉంటుంది. అయితే ఇంకా వెడల్పాటాకు మొక్కలు చూసుకుంటే ఇక్కడ ఎక్కువగా గురుగు, మెట్ట పంటల్లో కాబట్టి ఇది ఎక్కువగా మెట్ట పైరుగా ఉంటుంది కాబట్టి గురుగు, అట్లాగే చెంచలాకు, చదరాసికూర, బొక్కెనాకు, గాడిద గరపాకు, ఇట్లా రకరకాలైనటువంటి వెడల్పాటాకు మొక్కలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కలుపు తీయవలసినటువంటి కీలక సమయం చూసుకుంటే ప్రత్తి విత్తిన 60 రోజులు అంటే 2 నెలల వరకు కూడా మనం కలుపు లేకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ కలుపు యాజమాన్యం మనకి 2-3 దశల్లో కూడా చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ప్రత్తి విత్తిన వెంటనే కలుపు రాకుండా చేసుకోవడానికి ఎకరానికి 1.2 లీటర్ల పెండిమిథిలిన్ అనే ముందు, అట్లాగే పెండిమిథిలిన్ 38.7% అనేది కనుకైతే ఇది కూడా మనం చేసుకోవచ్చు. అట్లాగే మెటలాక్లోర్ అనే మందు కూడా ఎకరానికి 600 ml వరకు కూడా ఈ మందులన్నీ కూడా ప్రత్తి విత్తిన వెంటనే 24 నుంచి 48 గంటల్లో కలుపు రాకుండా చేసుకోవాలి. ఇక ఆ తర్వాత 20-25 రోజుల కాంచి నా దృష్టిలో అయితే అసలు ప్రత్తిలో కలుపు మందులు వాడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వరుసల మధ్యన 90 నుంచి దాదాపుగా 1.2 మీటర్ల వరకు కూడా మనకి వెడల్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఈ వరుసల మధ్యన ఎడం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు అంతర్కృషి చేసుకుంటే 2 నుంచి 3 సార్లు 15-20 రోజుల వ్యవధిలో అంతర్కృషి చేసుకుంటే కలుపును సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. అటు నేల గుల్లబారి బాగా వేరు కూడా అభివృద్ధి చెందుతుంది, ప్రతి మొక్క బాగా డెవలప్ అవుతుంది. ఈ వర్షాకాలంలో ఇంకొకటి ముఖ్యమైన సమస్య ఏంటంటే పర్టికులర్గా ఈ బరువైన నేలల్లో వర్షం పడినప్పుడు 10 నుంచి 15 రోజుల వరకు కూడా మనం అంతర్కృషి చేసుకోవడం కుదరదు. అటుంటప్పుడు ఏంటంటే రైతులు ఖచ్చితంగా ఈ కలుపు మందుల వైపు మొగ్గు చూపుతున్నారు. వెనకటి రోజుల్లో అయితే మంచి మందులు లేక రైతులు ఈ పెరాక్వాట్ లాంటి మందుని డోమ్ పెట్టి కొట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి మంచి చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. కేవలం గడ్డి జాతి మొక్కలు కనుక ఎక్కువగా ఉంటే కనుక ఈ క్వైజలాఫాప్ ఇతలు కానీ ప్రపా క్వైజాఫాప్ మందులు కనుక వాడుకోవచ్చు. క్వైజలాఫాప్ అంటే టర్గా సూపర్ 400 ml, ప్రపా క్వైజాఫాప్ ఇది. కేవలం వెడల్పాటాకు మొక్కలు కనుక ఎక్కువగా ఉంటే ఫైర్ థయోబ్యాక్ అనేటువంటి మందు ఎకరానికి 1/2 లీటర్ కనుక వాడుకుంటే సరిపోతుంది. ఇది వెడల్పాటాకు కలుపు మొక్కలను శుభ్రంగా నిర్మూలిస్తుంది అనమాట. అలా కాకుండా గడ్డి జాతి మొక్కలు, వెడల్పాటాకు మొక్కలు అన్నీ ఉన్నప్పుడు మాత్రం మనం ఈ దశలో ఏం చేయాలంటే ఈ క్వైజలాఫాప్ ఇతలు అనే ముందు 400 ml, అట్లాగే ఫైర్ థయోబ్యాక్ హిట్ వీడ్ అనే ముందు 250 ml, 2 కలుపుకుని కూడా మనం పిచికారీ చేసుకుంటే అటు గడ్డి జాతి మొక్కల్ని, వెడల్పాటాకు మొక్కలను చూస్తాం. అట్లాగే ఫైర్ థయోబ్యాక్తో పాటుగా ఈ ప్రపా క్వైజాఫాప్ అనేటువంటి మందు కూడా ఉంటుంది. ఇది ఎజిల్ సొసైటీ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. ఈ మందుల మిశ్రమం చేసుకుంటే మనకి ప్రత్తికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవాలి. అయితే మార్కెట్లో ఇప్పుడు ఏంటంటే రైతుకు కలుపుకోవడానికి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా కలిపినటువంటి మందుల మిశ్రమం కూడా మార్కెట్లో హిట్ వీడ్ మ్యాక్స్ అనేటువంటి పేరుతో దొరుకుతుంది. ఇది క్వైజలాఫాప్ ఇథైల్ ప్లస్ ఫైర్ థయోబ్యాక్ అనే మందు. ఇది ఎకరానికి 500 మిల్లీలీటర్ల మందుని పిచికారీ చేసుకుంటే 2 మందుల్ని కలుపుకోకుండా కంపెనీ వారు రెడీగా ఉన్నాయి కాబట్టి మార్కెట్లో రెడీగా దొరుకుతుంది కాబట్టి ఈ హిట్ వీడ్ మ్యాక్స్ అని, డోజా మ్యాక్స్ అని రకరకాల పేర్లతో దొరుకుతుంది. ఇది తెచ్చుకుని కనుక మనం పిచికారీ చేసుకుంటే ప్రత్తికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్తిలో వచ్చేటువంటి అన్ని జాతి కలుపు మొక్కల్ని కూడా సమర్థవంతంగా నిర్మూలించు. అయితే తుంగను మాత్రం ఇదేది కంప్లీట్గా కంట్రోల్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే ఈ మందు 2-3 సార్లు కూడా అవసరమైన వాతావరణ పరిస్థితులను బట్టి 20 కానీ 40-60 రోజులప్పుడు కూడా అవసరమైతే కనుక మనం పిచికారీ చేసుకోవచ్చు. రేపటి అన్నదాతలో మిరప పంటలో కలుపు యాజమాన్యం గురించి డాక్టర్ ఏ సుబ్రహ్మణ్యేశ్వరరావు నుంచి తెలుసుకుందాం.